తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ ధర్మరాజుల కుడి వీధిలో బుధవారం గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి భజన మండలిని శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు ఏ అమర్నాథ్ ప్రారంభించారు. అలాగే షిరిడి సాయి విగ్రహం, వినాయక విగ్రహం, శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపట ఆవిష్కరణ బయ్యారెడ్డి రామ్మూర్తిరెడ్డి, లెంగయ్య నాయుడు, శ్రీ సత్యసాయి మహిళా విభాగ వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పురవీధుల్లో శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటం, వినాయక, షిరిడి సాయి విగ్రహాలతో ఊరేగించారు. భక్తులు పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం భజన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు ఏ అమర్నాథ్ మాట్లాడుతూ, నా జీవితమే నా సందేశం అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి లోక కళ్యాణం కోసం నిధి విరామంగా కృషి చేసిన మహిమాన్విత మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని అన్నారు. బాబా సందేశాలకు అనుగుణంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక విభాగం ఆధ్వర్యంలో గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా సాయిబాబా మందిరం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఈ రోజు ఇక్కడ పాకాల మండలం పాకాల టౌన్ లో గత 50-60 సంవత్సరాలుగా ఇక్కడ సత్యసాయి బాబా వారి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ధర్మరాజు గుడి వీధిలో ఉన్నటువంటి మందిరంలో అయితే గత 3 నెలల కాలం ముందు బయ్యారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన షిరిడి బాబా రూపంలో కళలో కనిపించి ఇక్కడ మందిరం నిర్మించమని భగవంతుని ఆదేశాలతో వారు చక్కటి మందిరం నిర్మించారు. బయ్యారెడ్డి రామ్మూర్తి రెడ్డి గారి పుత్రుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారు ఇక్కడ మందిరం నిర్మించి అదే సమయంలో సత్యసాయి బాబా వారి నూతన చిత్రపటాన్ని ఆవిష్కరించడము, అదేవిధంగా రాజస్థాన్ నుంచి ఒక చక్కటి షిరిడి బాబా విగ్రహాన్ని, అదేవిధంగా విఘ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా ఇక్కడ తెచ్చి ఇంకా భజన చేసే వారికి అనువుగా ఈ కలియుగంలో నామస్మరణ అనేది అత్యుత్తమైనటువంటి సాధన అనేటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారం సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 186 దేశాల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాకాల మండలంలో మేమంతా చిన్నప్పుడు ఇక్కడికి చాలా సార్లు వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా మందిరాన్ని కొత్తగా నిర్మించి చాలా చక్కగా నిర్మించారు. చాలా కష్టపడి 3 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నా పేరు కూడా ఇంకా లింగయ్య గారు, వీళ్ళందరూ లోకాంతి నాయుడు గారు, వీళ్ళు ఈ బయ్యారెడ్డి రామ్మూర్తి రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మిగిలిన వాళ్ళ పేరు తెలియదు. పేరు వేరు కష్టపడిన వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ప్రతి గురువారం కానీ ఏదో ఒక అనువైన వారం చక్కగా ఇక్కడ నామస్మరణ చేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ మందిరాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా మంచి సేవా కార్యక్రమాలు, నామస్మరణ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతోంది. ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాచో ఇక్కడ నిర్వాహకులు అందరికీ కూడా తెలియజేస్తారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా అన్ని ఉత్సవాల్లో కూడా పాల్గొనాలని చెప్పి పాకాల టౌన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నమస్తమాంజలు సిద్ధి సాయిబాబా, సత్య సాయిబాబా అనుగ్రహం వల్ల మనం ఈ సహాయంతో గుడి కట్టడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది ఇచ్చినారు కొంచెం కొద్దిగా డబ్బు. అది ఏడికి ఆ కుమారుడు శ్రీనివాసుడు అమెరికాలో ఉన్నాడు. వాడు కట్టాలనే ఉద్దేశంతో స్నేహితుడైనటువంటి రంగనాయుడుతో చెప్పడం వల్ల అది కట్టడం పూర్తయింది. చాలా చక్కగా కట్టినారు. ఆయనకు అనేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నారు. వచ్చినటువంటి మీరందరికీ కూడా నమస్తమాంజలు అర్పించుకుంటూ